ప్యానెల్ ఉన్న వాళ్ళందరికీ నమస్తే సార్. నాగేంద్ర గారు కాల్ అయిపోయాక మీరు మాట్లాడదు కానీ. హలో, మాట్లాడండి గణేష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్ అందరికి. నమస్తే అండి, చెప్పండి. నేను జోష్నా మేడం గారిని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నానానండి. మేడం, మీరు ప్రొఫెసర్ గా నాకు ఒక చిన్న డౌట్ అండి. చెప్పండి సార్. ఇప్పుడు మనము గ్రోత్ డెవలప్మెంట్ అన్నది క్యాలిక్యులేషన్ చేసేది జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ వాటి ద్వారా కదా మేడం. జీడిపి వాట్ ఎవర్ ఇట్ డెవలప్ అంటే ప్రతి పేదవాడు పైకి రావాలి, దాన్ని కదా మేడం యాక్చువల్ డెవలప్మెంట్ అంటే. క్వశ్చన్ అడగండి అమ్మా, అడగండి. అదే డెవలప్మెంట్ అంటే అదే మేడం అదే మేడం ఇప్పుడు డెవలప్మెంట్ లేదు అంటున్నారు కదా మేడం. డెవలప్మెంట్ అంటే పేదవాడు పైకి వస్తే డెవలప్మెంటా కాదా మేడం? మీ క్వశ్చన్ ఏంటమ్మా? పేదవాడు డెవలప్ అయ్యాడా లేదా అనేది మీ క్వశ్చనా? డెవలప్మెంట్ ఏంటనేది మీ క్వశ్చనా? అదే మేడం, డెవలప్మెంట్ అంటే ఏంటనేది మీ క్వశ్చనా? చెప్పంటారా నన్ను? మీ క్వశ్చన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి మేము డెవలప్మెంట్ లేదు అని ఎందుకు మాట్లాడుతున్నాం అనేటువంటిది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇవాల్టి రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి యువతికి ఉద్యోగాలు లేవు అనేటువంటిది వాస్తవం. రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు అనేటువంటిది వాస్తవం. ఏదైతే పేదవాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు కదమ్మా, ప్రతి పేదవాడి నెత్తిన భారం వేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది అనేటువంటిది మేము చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాము. దానికి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాల్లో 9 సార్లు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెరిగాయమ్మా. అది పేదవాడి మీద భారమే కదా. ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాల్లో 3 సార్లు బస్ ఛార్జీలు పెరిగాయమ్మా. అది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పేదవాడి మీద భారమే కదమ్మా. అలానే కనుక మనం తీసుకుంటే ఇసుక నుంచి ప్రతిదీ కూడా ఇవాళ లూటీ అవుతున్నటువంటి విషయం. ఇవాళ ఏ రంగానికి చెందినటువంటి కార్మికులను తీసుకున్నా సరే, ఏ రంగానికి చెందినటువంటి వ్యక్తులను తీసుకున్నా సరే అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఏంటయ్యానంటే యావత్ భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లోకెల్లా రైతుల మీద ఉన్నటువంటి రుణ భారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది. రైతులకు సంబంధించి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. ప్రతి వాళ్ళని కూడా ఇవాల్టి రోజున ఎక్కడికక్కడ డెవలప్మెంట్ అనేటువంటిది లేదు అంటే ఇది అర్థం. ఇక్కడ ఇంకో విషయం మీరు చెప్తున్నారు, జీడిపి కదండి అని అంటున్నారు. మీరు ఇవాళ వాళ్ళు ఇందాక ఒక కాలర్ ఇలానే అడిగి అయ్యా మరి డెవలప్మెంట్ లేదు కదా, రోడ్లు లేవు కదా అంటే మేము స్కూల్ బాగు చేస్తున్నాం అని చెప్పి వెంకటరెడ్డి గారు, నాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు Sir, Venkataraman. No, I am telling. No. You don't want me to answer? Yeah, actually. Why you want me to answer? You are totally deviating the subject. I am not deviating. I am telling. He is telling about GDP. I am answering him. I am telling. I am development Indian అడిగాను నేను చెప్పాను. నేను డెవలప్మెంట్ ఇండియన్ అడిగాను నేను చెప్పాను. ఆయనకి లేని బాధ మీకెందుకు సార్? నేను ఆన్సర్ చేస్తున్నాను కదా. నేను ఆన్సర్ చేస్తున్నాను. మీరెవరు సార్ డిసైడ్ చేయడానికి? పక్కవాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మంచిగా చెప్తున్నప్పుడు డిసైడ్ చేయడానికి నేను ఐ యామ్ గివింగ్ హిమ్ వాట్ ఇస్ డెవలప్మెంట్. ఐ యామ్ గివింగ్ హిమ్ ది ఆన్సర్. ఐ యామ్ గివింగ్ హిమ్ ది ఆన్సర్. Who are you to decide? I am giving him the answer. ప్రవర్తన ఇస్తున్నారు. అరే రైట్, ఓకే. మీరు అనుకున్నదేనా? కాదు, మీరు అనుకున్నదేనా ప్రవచనాలు అంటే? మీరు చెప్పేమేమో నీతులు మేము మాట్లాడుతున్నాం ప్రవచనాలు, మీరు చెప్పేమేమో నిజాలు మేము మాట్లాడుతున్నాం ప్రవచనాలు. ఏం మాట్లాడతారు?